రోజు రోజుకి జిందాల్ చేస్తున్న అవినీతి అక్రమాలు రోజు బయటపడమే కాకుండా పత్రికలో వ్యాసాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఆ రోజు జిందాల్ నచ్చినట్టు వ్యవహరించిందని ఇప్పుడు అర్థమవుతుంది. జిందాల్ రెవెన్యూ సిబ్బంది ఒక్కటే నచ్చినట్టు చేశారు. ఈరోజేమో 12 మంది బెనామీలు అంటున్నారు. నిన్నేమో ఉద్యోగులేమో భూమికి సంబంధం లేని బెనామీలు ఒక 65 మంది ఉద్యోగాలు చేస్తున్నట్టు వచ్చింది. జిందాల్ కోసం సేకరించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి మధ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు నిలుస్తున్నాయి. ఒక్కట కాదు, కోకలలు ఇక్కడ బెనామీలుగా తయారై ఉన్నాయి. ఆ రోజు బెనామీలనేమో రెవెన్యూ శాఖే సంఖ్యను ఎక్కించుకొని ఈరోజేమో పత్రికల్లో బెనామీల మీద చర్యలు అంటున్నారు. బెనామీల మీద చర్యలు తీసుకోండి. ఆ రోజు బెనామీల కోసం డబ్బులు కట్టబెట్టడానికి రెవెన్యూ కార్యాలయం ఆర్డీఓ కార్యాలయం మీద సాక్షిగా లక్షల రూపాయలు దారి మళ్లించారు. తక్షణమే ఆర్డీఓ నుంచి విఆర్ఓ వరకు సస్పెండ్ చేయాలి. బెనామీలపై ఏదైతే రికవరీ చేయాలి, ఏదైతే అవినీతి జరిగిందో ఉద్యోగుల పేరుతో కానీ భూముల పేరుతో సిబిఐ దర్యాప్తు జరిపించాలి. తక్షణమే జిందాల్లో భూమి నష్టపోయిన నిర్వాసులకు న్యాయం చేసి నిర్వాసులందరికీ వారి భూమి వారికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.